అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమా మహేశ్వర సిద్ధాంతి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, ఒకసారి తెలియజేయండి. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. శోభన యోగము వనజీకరణంలో ప్రారంభమైన ఈ యొక్క ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారి యొక్క విధానాన్ని మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనగానే ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడు. వృశ్చిక రాశికి మేషరాశికి కూడా కుజుడే అధిపతి. మేష వృశ్చికాయోరు భౌమః. మేషరాశికి వృశ్చిక రాశికి భౌముడు అంటే కుజుడు, అంగారకుడు అధిపతి అయ్యాడు. అయితే కుజుడు ఉన్న స్థాన విధానాన్ని చూసుకుంటే ఎక్కడ ఉన్నాడు? వృషభ రాశిలో ఉన్నాడు. వృషభ రాశి నుంచి ఏ స్థానాలు చూస్తున్నాడు కుజుడు? 4వ స్థానమైన సింహరాశిని చూస్తున్నాడు, 7వ స్థానమైన వృశ్చిక రాశిని చూస్తున్నాడు, 8వ స్థానమైన ధనుసు రాశిని చూస్తున్నాడు. కుజుడు తన దృష్టి తన స్థానం మీదే కేంద్రీకృతమై ఉన్నది. యోగదాయకుడిగా ఉన్నాడు. అంటే వృశ్చికము అనగానే ధుంధుడుకు స్వభావం కలిగినది. వృశ్చికం అంటే ఏంటి? అది తేలు. లక్షణం ఏంటి? ఇలా ప్రవర్తది. అక్కడ ఏముందని కదా తోక ఇలా అంటది. అక్కడ ఏమీ లేదు. కరవకాలు నీ కాలం నా కాలం ఉంటే మన కాళ్ళు వేటు పడదు. అది కొట్టలేదు. దాని లక్షణం అంతే. అలాగా ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్న వారి యొక్క మనస్తత్వ విధానం కూడా అదే విధంగా మారుతుంది ఉంటుంది. అంటే కోపం ఎక్కువ, ఆలోచనాపరమైన పరిస్థితులు ఉంచుకోరు. తర్వాత ఆలోచిద్దాం, కంగారు. మనం చెప్పింది కరెక్టే, అడు మన మాట అండా వినకపోతే ఏమవుతుంది, అప్పుడు చూద్దాం, అప్పుడు చూసుకోవచ్చు అనే భావం వీళ్ళలో వృశ్చిక రాశిలో ఉంటుంది. అయితే వృశ్చిక రాశిలో అత్యధికంగా పోలీసు రంగం ఉంటుంది. ఈ రంగం వల్ల ఎక్కువగా ఉంటారు. వృశ్చిక రాశిలో ఉన్నవారు పోలీసు రంగంలో ఉంటారు. పోలీసు రంగంలో ఉన్నవారు ఏ రకమైన పరిస్థితుల్లో ఉంటారో మనకు చెప్పక్కర్లేదు, మన అందరికీ తెలుసు. ఎంత ఫాస్ట్గా ఉంటారు, దుందురుగ్గా వెళ్ళిపోతారు. కొంతమంది శాంతంగా ఉంటారు, కొంతమంది కోపంగా ఉంటారు. ఏదైనా సాధించాలి, ఏదైనా సరే సాధించాలి అనే భావంతో ఉంటారు వీళ్ళు. ఆ భావంతో ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఎప్పుడూ వస్తాయి. అది ఉద్యోగ రంగంలో ఉన్న వృశ్చిక రాశి వారు ఎవరైనానో సరే, ఏ ఉద్యోగ రంగంలో ఉన్నవారైనా సరే, ఈ మాసములో తన అధికారులతో గొడవ పడే అవకాశాలు ఉంటాయి. అంటే పై అధికారితో బాస్ అనేవారి దగ్గర ఎప్పుడు కూడా నియమంగా ఉండాలి, నమ్రతను పాటించాలి. చేతులు కట్టినా సార్ చెప్పండి సార్, మీరేం చెప్తారు సార్ అని అనాలి. చెప్పవా అంటే పోవాయి అంటే ఒకటే మాట, రెండో మాట లేదు. చెప్పవాయి అన్నానుకో పోవాయి అయిపోయింది కదా, ఉద్యోగం పోయింది కదా. కాబట్టి జాగ్రత్త వహించుకోవాలి. వీళ్ళకి లేనిది ఆ జాగ్రత్త. ఈ రాశిలో వృశ్చిక రాశి ఈ మాసంలో, ముఖ్యంగా ఈ మాసంలో ఎందుకు లేదండి గురువుగారు అన్నారు. బహుళ తృతీయ శనివారం అధిపతి ఎవరు? శని భగవానుడు. అలాగే నక్షత్రం ఏంటి అని చెప్పాను, శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రానికి అధిపతి ఎవరు? రాహు. శనివత్తు రాహు రెండో ఒకటే. ఈ వృశ్చిక రాశి కుజుడికి శని రాహులు ఎవరయ్యారు? పరమ విరోధులయ్యారు, బద్ధ విరోధులయ్యారు. పచ్చగడ్డ వస్తే వాళ్ళ మధ్యన బొగ్గమంటది. అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జాగరూకతను వహించుకోవాలి. వీళ్ళకి దుందుడుకు స్వభావం వల్ల నష్టాన్ని కొని చేతిలో తెచ్చుకుంటారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి మీద కుజుని దృష్టే ఉంది. వాహన ప్రమాదాలు సంప్రాప్తమయ్యే అవకాశం ఉంది. జాగరూకతను వహించుకోవాలి. వాహనాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా ఎత్తు నుంచి పడడానికి అవకాశం ఉంది. కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు నీళ్ళ ద్వారా కూడా ఉంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగరూకతగా ఉండాలి. అగ్ని ప్రమాదంలో, అగ్ని అనగానే మంటలో నిప్పులే కాదు, కరెంటు కూడా అగ్నే. జాగ్రత్తగా ఉండాలి. చాలా కన్స్ట్రక్షనే కాదు, పోలీసు రంగం వారు పైకెత్తుతారు, చాలా మంది పైకెత్తుతారు. కొన్ని సందర్భాలు ఎత్తు నుంచి జారి పడడానికి అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయి.
జల ప్రళయాలు సంప్రాప్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. జలాల వల్ల నీళ్ళు షాక్. కాబట్టి అటువంటి విధానాల్లో అందరూ కూడా ఈ వృశ్చిక రాశి వారు జాగరూకతగా ఉండాలి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ప్రేమతత్వానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మాసము యందు ప్రేమ విధానాన్ని దూరంగా పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకు ఇబ్బందులు వస్తాయంటే ఇబ్బందులు, మాట తీరు బాగలేదు, వ్యవహార విధానం బాగలేదు, ఏం మాట్లాడుతున్నామో తెలియట్లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వచ్చే పరిణామాలు ఏంటి? కష్టాలు నష్టాలే కదా. కష్టాలే వస్తాయి, దాంతోపాటు నష్టం కూడా వస్తుంది. కష్టం అంటే కాదు, కష్టం నష్టం కూడా వస్తుంది. కాబట్టి దాని గురించి జాగ్రత్త ఉండాలంటే ప్రేమతత్వంలో ఉన్న వాళ్ళకి ప్రేమకి విరోధిని ఏం కాదు నేను, అయినా మంచి చెప్పడం నా బాధ్యత, అందుకని ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక భార్యాభర్తల మధ్యన విశ్వాస విధానాలు ఎలాగ ఉన్నాయి, సరళీకృతంగా ఉన్నాయి. ఒకరి మాట ఒకరు అర్థం చేసుకుంటున్నారు, ఒకరు చెప్పిన మాట ఒకరికి పెడచెవిని పెట్టకుండా వినే విధానంగా ఉన్నారు. కాబట్టి ఈ పని చేద్దామండి, భార్య భర్తతో చెప్తుంది కంపల్సరిగా. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఏంటి, ఈ యొక్క మాసములో ఫలానా చోట నేను ఫలానా ఇల్లుని చూశాను, అది నాకు ఎంతో బాగుగా నచ్చింది, వాళ్ళు దాన్ని అమ్ముతాను అంటున్నారు, దాన్ని ఏదో రకంగా ఈ యొక్క మాసంలో నాకు కొనిపెట్టండి, అది నా పేరునే, ఇది నెరవేర్చండి. ఇది నెరవేరుతుంది. భూమిపుత్రుడు కాబట్టి, భూమికి సంబంధించిన వాడు కుజుడు కాబట్టి, కుజుడు కూడా తన దృష్టి మీద తన రాశి మీదే కలిగి ఉన్నాడు కాబట్టి, కుజుడున్న స్థానమునకు సప్తమ స్థానం అయింది కాబట్టి, సప్తమ స్థానం కలత్రభావం అయింది కాబట్టి, కలత్రభావం అంటే భార్య స్థానం కాబట్టి, ఆ భార్య కోరికను తీర్చడం వల్ల యోగదాయకమైన స్థితి పొందుతారు. కాబట్టి ఈ యొక్క రాశి వారు భార్య కోరిన కోరికని నీ ఇంటి సమస్యలు నడుపుతున్నాను. ఇల్లు, నూతన గృహాన్ని కొనండి, లేకపోతే అపార్ట్మెంట్ కొనండి, ఒక ఏదో వస్తుంది, ప్రయత్నం చెయ్యండి. చేయకుండా మనం అదే వస్తుంది, శవల దేవుడు ఇస్తాడు అంటే ఎలా కుడుతుంది? కాబట్టి ప్రయత్నం చేయండి. 100% ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ మాసంలో గృహయోగ్యతని పొంది ఉన్నారు. మంచి విషయం చెప్పారు గురుగారు. మరి ముఖ్యంగా ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు, ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చండి? ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యాలి. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకాన్ని చేపించుకోవాలి. మంగళవారం పాలాభిషేకాన్ని చేపించాలి. 4 వారాలు వస్తుంది, 4 వారాలు, 5 వారాలు వస్తాయి, 5 వారాలు. జంట నాగులు ఉంటాయి, వాటికేనా అండి? జంట నాగులు ఉన్నదానికైనా వెళ్ళొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ విడిగా ఉన్నాయి కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి ఉంది, ఒక పక్కనే గణేశుడు ఉంటాడు, ఒక పక్కనే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది. మరి సుబ్రహ్మణ్యమే కదా అయ్యప్ప స్వామి గుడిలో ఉండేది, మాలికాపురత్రమ్మదేవి అని చెప్పేసి అమ్మవారి ఉంటారు, మధ్యలో అయ్యప్ప స్వామి ఉంటాడు. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి అయ్యప్ప స్వామి గుడిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి పాలాభిషేకం చేయించండి, అదేనా ఒకటే. లేదో అవకాశం లేదండి, జంట నాగులని చేయించండి. జంట నాగుల దగ్గరికి వెళ్ళి పాలాభిషేకం చేస్తే మరి ఇక్కడ నైవేద్యం ఏం పెట్టాలి? ఇక్కడ తేడా వస్తుంది. నువ్వు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దగ్గరికి వెళ్ళి అలా ఏదో పట్టుకున్న సుబ్రహ్మణ్య స్వామి చేస్తే కొబ్బరికాయ కొట్టి అరటిపల్లి నైవేద్యం పెడతాం, సరిపోద్ది. ఇక్కడ జంట నాగుల దగ్గరికి వెళ్ళిన తర్వాత పాలాభిషేకం చేసిన తర్వాత అరటిపళ్ళు కొబ్బరికాయ సరిపోదు. చిమ్మిలి ఉండలు ఉంటాయి, నువ్వులతో చేస్తారు. ఆ నువ్వులతో చేసిన చిమ్మిలి ఉండలని 2 ఉండలు ఉండాలి, ఒకటి పెట్టకూడదు. ఆ 2 ఉండలు దేంట్లో పెట్టాలి? అభిషేకం నువ్వే చేసుకోవచ్చు, పంతులు గారే కూడా అక్కర్లేదు, నువ్వు వచ్చినవే చేసుకున్నావు. రావి ఆకు తేవాలి. రావి ఆకుకి ఆధిపత్యాన్ని వహించిన లక్ష్మీనారాయణ. ఆ రావి ఆకులు ఈ చిమ్మిలి నివేదన చేసి నీళ్లు చిలకరించి ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం సోమనాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం బ్రాహ్మణాయ స్వాహ అని చెప్పి 5 సార్లు చెప్పి నమస్కరించుకోవాలి. జంట నాగుల దగ్గర చేస్తే చిమ్మిలి నైవేద్యం పెట్టండి, విగ్రహం దగ్గర చేస్తే అరటిపళ్ళు కొబ్బరికాయ పెట్టండి, సరిపోద్ది. పాలాభిషేకం 5 సార్లు.
అయ్యప్ప స్వామి గుడిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలంటే పంతులు గారు చేయాలి, మీరు లోపలికి వెళ్ళినవారు. కాబట్టి ఆయన చేత చేయించుకోండి. లేదు మీరు జంటనాగంలో చేసిన మీరే చేసుకోవచ్చు. మీకు వచ్చినట్టుగా ఆ స్వామివారి నామాలు చదివి పాలు పోసి చిమ్మిన నైవేద్యం పెట్టి మనసులో ఉన్న కోరికను చెప్పి ఒక అగరవత్తి వెలిగించి హారతిచ్చి ఘంటానాదం చేసి నమస్కరించుకుని వస్తే ఈ యొక్క గృహ విధానానికి సంబంధించి ప్రయత్నాలు చేసేవారికి త్వరితగమనంగా ప్రయాణం చేసి గృహాన్ని పొందుతారు. ఆటంక విధమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో ఆ ఆటంకములన్నీ తొలగిపోతాయి. ప్రతి దాంట్లోని ధైర్యాన్ని ఇస్తాడు. అలాగే మొట్టమొదటిగా అనుకున్నాం ఏంటి, తేరు నడుస్తా వెళ్ళి ఇలాగా ఒక అందమైన అలవాటు ఉంది అంటే ఆ అలవాటుని కూడా కంట్రోల్ చేసేదే సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన ఈ వృశ్చిక రాశి వారికి ఎంతో గొప్ప. సుబ్రహ్మణ్యుడు కుజుడు అంతా ఒకటే, అందువల్ల స్వామివారిని ఆరాధించండి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.